హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ జీరా రైస్ అండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి జీరా రైస్ని చేసి పెడితే గనక వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే, ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ ఆయిల్ని వేయండి. ఆ తర్వాత 2 స్పూన్స్ వేరుశనగ గింజలను వేయండి. అలాగే 2 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేయండి. ఇవి కొంచెం వేగనివ్వండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ జీలకర్రను వేయండి. ఆ తర్వాత కొన్ని కరివేపాకులను వేయండి. కరివేపాకులు చిటపటలాడిన తర్వాత ఇందులో 2-3 చిన్నుల్లిపాయలను వేయండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చండి, ఇది ఆప్షనల్ మాత్రమే. కానీ నాకు ఇలా ఇష్టం అండి, ఆయిల్లో వేయించిన చిన్నుల్లిపాయలు. ఇవి కొంచెం వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను వేయాలి. ఆ తర్వాత ఇందులో మనము రైస్ను వేయాలి. జీరా రైస్ బాగా రావాలంటే రైస్ పొడి పొడిగా ఉండాలి. అప్పుడే మనకు జీరా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం ఇలా తాలింపులో వేసిన తర్వాత మనము ఈ రైస్ని స్పూన్ తోటి పొడిగా చేసుకున్న తర్వాత మనము ఆయిల్లో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ అలాగే ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన జీరా రైస్ రెడీ అయిపోయింది. ఇలా చాలా సింపుల్గా మనము జీరా రైస్ని తక్కువ టైంలోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకే కాదండి, పెద్దవారికి కూడా ఇది చాలా బాగా నచ్చుతుంది. ఓసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మా ఛానల్లో ఫుడ్ రెసిపీసే కాకుండా కిచెన్ టిప్స్ అలాగే బ్యూటీ టిప్స్ కూడా ఉన్నాయి. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ యొక్క బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.